అందరికీ నమస్కారం అండి. శివరాత్రి రోజున ఏ మంత్రాన్ని పఠించడం వల్ల భయాలు, వ్యాధులు, దోషాలు తొలగిపోతాయో ఇప్పుడు తెలుసుకుందాము. హిందూ మతంలో మహామృత్యుంజయ మంత్రం చాలా ప్రత్యేకంగా పరిగణించబడుతుంది. మహామృత్యుంజయం అంటే మృత్యువును జయించిన వాడు అని అర్థం. కనుక ఎవరైనా వ్యాధి లేదా మరేదైనా కారణంతో అకాల మరణం గురించి భయపడుతుంటే వారిని మహామృత్యుంజయ మంత్రాన్ని జపించమని సలహా ఇస్తారు. మహామృత్యుంజయ మంత్రాన్ని పఠించడం ద్వారా శివుడు ప్రసన్నమవుతాడు. అన్ని రకాల భయాలు, వ్యాధులు, దోషాల నుంచి విముక్తిని ప్రసాదిస్తాడని, ఈ శక్తివంతమైన మంత్రాన్ని ప్రభావంతో అన్ని రకాల కష్టాలు, అడ్డంకులు తొలగిపోతాయని చరిత్ర చెప్తుంది. మహామృత్యుంజయ మంత్రం యొక్క అర్థం తెలుసుకుందాము. మహామృత్యుంజయ మంత్రం అంటే 3 కన్నులు కలిగి అందరికీ శక్తినిచ్చే దేవుడు, సుగంధ భరితుడు అయిన పరమశివుణ్ణి మేము పూజిస్తున్నాము. ఆయన దోసపండును తొడిమ నుంచి వేరు చేసినట్టుగా, అంటే అతి సులభంగా మమ్మల్ని అమరత్వం కోసం మృత్యుబంధం నుంచి విడిపించుగాక అని అర్థం. మహామృత్యుంజయ మంత్రాన్ని పఠించడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాము. మహామృత్యుంజయ మంత్రాన్ని క్రమం తప్పకుండా జపించడం వల్ల భక్తుని వయసు పెరుగుదని, వ్యాధుల నుంచి ఉపశమనం పొందుతారని నమ్ముతారు. పురాణాలు, శాస్త్రాలు ప్రకారం మహామృత్యుంజయ మంత్రాన్ని జపించడం వల్ల అకాల మరణ భయం తొలగిపోతుంది. తీవ్రమైన వ్యాధులతో కూడా ఆరోగ్య ప్రయోజనాల కోసం మహామృత్యుంజయ మంత్రాన్ని జపిస్తారు. ఈ మంత్రాన్ని క్రమం తప్పకుండా జపించడం ద్వారా శివుడు సంతోషిస్తాడని, సంపదతో పాటు ఆనందం, శాంతి, శ్రేయస్సు, అదృష్టాన్ని ప్రసాదిస్తాడని నమ్ముతారు. నిత్యం మహామృత్యుంజయ మంత్రాన్ని పఠించడం వల్ల ఇంట్లో డబ్బుకు లోటు ఉండదని కూడా చెప్తారు. మహామృత్యుంజయ మంత్రాన్ని క్రమం తప్పకుండా జపించడం వల్ల వ్యక్తి యొక్క కీర్తి పెరుగుతుందని, సమాజంలో వ్యక్తి గౌరవం పెరుగుతుందని నమ్ముతారు. సంతానం పొందాలనుకునే వారు కూడా మహామృత్యుంజయ మంత్రాన్ని క్రమం తప్పకుండా జపించడం మంచిదని, ఇలా చేయడం వల్ల శివుడు సంతుష్టుడై సంతానాన్ని ప్రసాదిస్తాడని కూడా నమ్మకం. కనుక మహామృత్యుంజయ మంత్రాన్ని యొక్క విశిష్టతని తెలుసుకున్నాం కనుక శివరాత్రి రోజున తప్పకుండా ఈ మంత్రాన్ని పఠించి ఆ మహాశివుడి యొక్క కరుణా కటాక్షాలు మనపై కలగాలని అందరం కోరుకుందాము. ఓం నమః శివాయ.